హైదరాబాద్లో ప్రతి ఏటా నిర్వహించే గణపతి నవరాత్రులు, గణపతి నిమజ్జనం ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. అన్నిటికీ మించి ప్రత్యేకంగా హైదరాబాద్లో జరిగేటువంటి ఖైరతాబాద్ గణేష్ అంటే పూర్తి స్థాయిలో ఫేమస్ అనేటువంటి మనకు తెలుసు. ఇక ఖైరతాబాద్ గణేష్ పూర్తి స్థాయిలో సిద్ధమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ ఇక పండుగ రోజు నుంచి కూడా ఖైరతాబాద్ గణపతి అందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చకచక జరగటమే కాకుండా అలంకరించేటువంటి గణపయ్యను పూర్తి స్థాయిలో అలంకరించి రంగురంగులతో మంచిగా ముస్తాబు చేసేటువంటి అలంకరణ కార్యక్రమం కూడా పూర్తయింది. ఇక ఒక్కరోజు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో పండుగ రోజు నుంచి వినాయక చవితి రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ గణేష్ భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక్కసారి ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను చూస్తే పూర్తి స్థాయిలో మాత్రం ఇక్కడ భారీ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. బందోబస్తును కూడా ఇక్కడ అధిక సంఖ్యలో ఇక్కడికి భక్తులు రాబోతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం అయితే కలగకుండా ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం ఇక్కడ స్థానిక కార్పొరేటర్గా ఉన్నటువంటి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ మట్టి విగ్రహాలను కూడా పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నట్లుగానే మనం చెప్పాలి. పూర్తి స్థాయిలో భక్తులకి ఏ విధంగా కూడా అసౌకర్యం అయితే కలగకుండా ఉండే విధంగా కూడా ప్రతి అంశంలో కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే పర్యావరణం అనేటువంటిది పర్యావరణాన్ని కాలుష్య రహితంగా కూడా కాపాడుకోవాలి. కాలుష్య రహిత హైదరాబాద్గా కూడా దీన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి మట్టి విగ్రహాలను విరివిగా వాడాలి, అందరూ కూడా మట్టి విగ్రహాలను పరిరక్షించాలి అనేటువంటి స్థాయిలో కూడా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా కూడా వీటికి సంబంధించి మట్టి విగ్రహాలు, మట్టి గణపయ్య విగ్రహాలను వారు పంపిణీ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. సో మొత్తంగా అయితే మాత్రం ఈసారి అంటే ప్రతి ఏటా కంటే వచ్చేదానికంటే ఈ ఏటా మరింత అత్యధిక సంఖ్యలో కూడా భక్తులు ఎక్కువగా అధిక సంఖ్యలో రాబోతున్నారు అనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క అంశంలో కూడా ఇటు పోలీసులు కానీ జిహెచ్ఎంసీ కానీ ఇట్లాంటి భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు మనతో ఉన్నారు. ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులతో మనం మాట్లాడి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మనతో వినయ్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడదాం. వినయ్ కుమార్ గారు, ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎన్ని అడుగులతో దర్శనం ఇవ్వబోతున్నారు, ఎప్పటి నుంచి పూజ స్టార్ట్ ఎప్పుడు కాబోతుంది, మొత్తం వివరించి. ఇప్పుడు ఈ యొక్క వినాయకుని 1954 నుంచి బాలగంగాధర్ తిలక్ ఆయన పిలుపు ప్రకారము ఒక్క అడుగు నుంచి శంకరయ్య గారు మా పెద్దనాన్న గారు స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా ఒక అడుగు నుంచి లోపల తామేర పువ్వు ఉంటుంది లైబ్రరీ లోపల, ఆ తామేర పువ్వులో ఒక అడుగు అలా ధూళిపేట నుంచి తెచ్చి ఒక అడుగు వినాయకుని స్టార్ట్ చేయడం. ఇట్లా ఒక అడుగు నుంచి 94 వరకు మా పెద్దనాన్న చనిపోయిన తర్వాత మా నాన్నగారు దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత మన తొట్టులో మా నాన్నగారు చనిపోయిన తర్వాత రాజ్ కుమార్ మా తమ్ముడు ఆయన ఈ తర్వాత చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 2025 సంవత్సరం ఎన్ని అడుగులతోటి గణపయ్య దర్శనం, ఖైరతాబాద్ గణపయ్య దర్శనం ఇవ్వబోతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ యొక్క వినాయకుని ఈ సంవత్సరము 69 అడుగుల వినాయకుని తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ పోలీసు వాళ్ళు అడుగున పోలీసు వాళ్ళు బందోబస్తు కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కానీ ఏదైనా వైర్లది ఏమైనా ప్రాబ్లం ఉన్నా చేసినా అందరూ ఈ వాటర్ సహకారం చేస్తారు. ఈ వినాయకునికి అందరూ బస్తీ వాళ్ళు అందరు సహకారంతో ఇంత గ్రాండ్గా చేయడం జరుగుతుంది. అదే ఎన్ని రోజుల పాటు నవరాత్రులు నిర్వహించబోతున్నారు? నిమజ్జన కార్యక్రమం, ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం ఎప్పుడు ఉండబోతుంది? అచ్చా, ఈ యొక్క వినాయకుడిని ఏంటంటే 3 నెలల ముందుగాల మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కార్పెంటర్స్ ఈ షెడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వెల్డింగ్ వాళ్ళు వెల్డింగ్ వర్క్ చేస్తుంటారు. దాని తర్వాత ఈ మట్టి కళాకారులు జోగారావు గారు, ఈ మద్రాస్ శిల్పి అయిన రాజేందర్ గారు వాళ్ళ బృందం అందరు కలిసి దగ్గర 200 మంది ఈ యొక్క వినాయకుడిని 3 నెలల్లో తయారు చేయడం జరుగుతుంది. తొలి పూజ గణేష్ తొలి పూజ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? ఖైరతాబాద్ గణేష్ ఈ యొక్క వినాయకుని తొలి పూజ 27 తారీఖు వినాయక పండుగ సందర్భంగా సీఎం గారు, మన గవర్నర్ గారు, మళ్ళీ ఇంకా మంత్రులు వాళ్ళు అందరూ రావడం జరుగుతుంది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు ఈ యొక్క వినాయకుడి నిమజ్జనం అంటే 6వ తారీఖు పొద్దున నైట్ అంతా వెల్డింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే పొద్దున నీకు 6 గంటల లోపల
నేను హుసేన్ సాగర్లో 12 గంటల లోపల 2 లోపల నిమజ్జనం చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో అన్ని కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారా? అందరూ అంటే పోలీసు వాళ్ళు, కమిషనర్ కానీ వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఏరియా విజయారెడ్డి అక్క గారు కూడా మంచి సహకారం ఇస్తారు. వాళ్ళ బృందం అందరు కలిపి మనం ఇచ్చేస్తాం సార్. మనతో పాటు స్థానిక ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు కూడా ఉన్నారు. విజయారెడ్డి గారు నమస్తే. కానీ ఖైరతాబాద్ గణేష్ అంటే పీజీఆర్ గారు కూడా గుర్తొస్తారు. ఎట్లా ఈసారి ఎలా నిర్వహించబోతున్నారు? ప్రతిసారి లెక్కనే ఈసారి కూడా ఘనంగా ఖైరతాబాద్ గణనాథుడికి పూజలు అందుకుంటున్నారు. అంగరంగ వైభవంగా అందరి సహకారంతో, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ తోటి, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, R&Dతో పాటు స్థానికుల సహకారంతో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహించినట్టు ఈసారి కూడా మంచి అరేంజ్మెంట్స్ తోటి పూజలు అందుకోవడానికి గణనాథుడు సిద్ధమై ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా మట్టి గణేశునితోటి గణనాథుడిని చేయాలని ఎంతోమంది చెప్తున్నా కానీ దాన్ని సీరియస్గా తీసుకోవాలన్నట్టు 3 ఏళ్ల కింద మా ఈ పెద్ద గణేశుడు, ఖైరతాబాద్ గణేశుడు పెట్టిన దర్శన్ కాక అందరికీ ఆదర్శంగా ఉండాలని మట్టితోటి ఇంత పెద్ద గణనాథుడిని చేసి ఇక్కడ నిలబెట్టి అందరికీ ఆదర్శంగా నిలబడాడు. అలాగే జిహెచ్ఎంసీ తరఫున ప్రతి వాళ్ళు కూడా మట్టి గణేశునితో పూజ చేసుకునేటట్టు అందరికీ కూడా ఉచితంగా గణేశుని పంపిణీ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మేము జిహెచ్ఎంసీ తరఫున ఖైరతాబాద్ డివిజన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ గణేశులను పంపిణీ చేయడం జరుగుతున్నది. గణేశుడు అంటేనే విఘ్నాలను హరించే స్వామి. ఆయన విఘ్నాలు హరించాలంటే ఆయనకి ఏ విఘ్నం లేకుండా చూసుకోవాలి మనం. అది మట్టి గణేశునితో చేస్తేనే ఏ విఘ్నాలు లేకుండా మళ్ళీ నీళ్ళలో ఆయన నిమజ్జనమై ప్రకృతితో ఏకమై మనల్ని కాపాడతాడనే ఒక ఉద్దేశం కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా ఎంతో శ్రద్ధతో వస్తారు. ఆ శ్రద్ధ పోకుండా ఆయన ఆశీర్వదించి అట్లే పంపిస్తాడు. కాబట్టి ఆ గణనాథుని ఆశీర్వాదంకి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని ప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాం. పీజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మా నాన్నగారు పేరు మీద ఉన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సాయంత్రం పూట వచ్చిన భక్తులకు అందరికీ కూడా ప్రసాద పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈసారి కూడా ఘనంగా ఉత్సవాలు అన్నీ జరిగేటట్టు మా వంతు కృషిగా మేము దగ్గరుండి అన్నీ కూడా చూసుకుంటా ఉన్నాము. తొలి పూజకి ఎవరు రాబోతున్నారు మేడం? ఇప్పటికైతే గవర్నర్ గారు కంపల్సరీ వస్తారండి. ఎవ్రీ ఇయర్ కూడా గవర్నర్ గారు వస్తారు. లాస్ట్ ఇయర్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఈసారి కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. డెఫినెట్గా వస్తారు, పూజలు అందుకుంటారు. అందరికి విఘ్నాలు హరించే స్వామి కాబట్టి ఫస్ట్ వచ్చి ఆయన పూజ చేసుకొని మళ్ళీ వచ్చే రోజుల్లో అన్నీ కూడా విఘ్నాలు హరించి అందరు ఆరోగ్యకరంగా ఉండాలని, అందరు మంచిగా ఉండాలని పూజ చేస్తాము. ఫస్ట్ పూజ కూడా ఘనంగా గవర్నర్ చేతోటి ఎవ్రీ ఇయర్ అయ్యేటట్టు ఈ ఇయర్ కూడా అవుతుంది. దాంతోపాటు ముఖ్యులు అందరూ కూడా వస్తారండి. కానీ చాలా చక్కగా అందరూ చెప్పే విధంగా కూడా చాలామంది మెసేజ్ ఇస్తారు కానీ పాటించరు. కానీ మీరు మాత్రం ఇక్కడ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తూ కూడా మీరంతా ఉన్నారు. ఇదే మట్టి విగ్రహాల పంపిణీని ఇంకా పూర్తి స్థాయిలో మీ డివిజన్ స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో అందరికీ పంపిణీ చేయబోతున్నారు. మేము ఖైరతాబాద్ డివిజన్కి పరిమితం కాకుండా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఈ గణేశులు ఎన్ని వరకు ఉన్నాయో అన్నీ కూడా ఇంటింటికి వెళ్ళేటట్టు చూస్తున్నాము. ఎందుకంటే ఏదో నామమాత్రానికి పంచినట్టు కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఒక గణేశుడు ఉండి ఇంకో గణేశుని కొనడానికి వెళ్ళరు. వాళ్ళు ఇంట్లో ఉన్న గణేశుడినే పూజ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు కొనక ముందే మేము అందరికీ కూడా ఇంటింటికి గణేశుని అందించాలనే ఉద్దేశంతో 2 రోజులు పర్యావరణాన్ని రక్షించుకొని ఇంటింటికి ఒక గణేశుడు, మట్టి గణేశుడు వెళ్తే వాళ్ళు కొనుక్కోరు. కాబట్టి 2 రోజుల ముందు నుంచి ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. ఈరోజు రేపు కూడా అన్ని ఇంటింటికి వెళ్ళేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాము. రిగరస్గా ట్రై చేస్తున్నాము. అన్ని ఇంట్లకు కూడా ఈ మట్టి గణేశులు వెళ్ళేటట్టు జిహెచ్ఎంసీ ఒక 5 ఏళ్ల నుంచి చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా మేము కూడా ఈసారి గట్టిగా అన్ని ఇళ్ళకి వెళ్ళేటట్టు 2 రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. థ్యాంక్ యూ మేడం. సో మొత్తంగా చూసినట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ఖైరతాబాద్ గణేష్కి దగ్గర ఉన్నటువంటి పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ భక్తులకు వచ్చేటువంటి భక్తులకు దర్శనం కోసం ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని చెప్పి అయితే స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి కూడా చెప్తున్నారు. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం తొలి పూజకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాబోతున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వస్తారు అనేటువంటిది అయితే మాత్రం ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి చెప్తున్నటువంటి అయితే పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కూడా మట్టి విగ్రహాలను, మట్టి గణపయ్యలను ప్రతి డివిజన్కు మాత్రమే పరిమితం కాకుండా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేసే కార్యక్రమం పూనుకున్నాము అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మొత్తంగా ప్రతి ఇంటికి ఆ డివిజన్లో ఎవరైతే ఉన్నారో డివిజన్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా మట్టి గణపయ్యను పంపిణీ చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని కూడా
విజయారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది కార్పొరేటర్ విజయారెడ్డితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ, 99 టీవీ, ఖైరతాబాద్ గణేష్ దగ్గర నుంచి.